హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. దూసుకొస్తున్న అల్పపీడనం దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చాలా చోట్ల ఆకాశం మేఘావృతమై ఉండి చల్లటి వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. మరో 24 గంటల పాటు ఇటు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని, అటు తీరం వెంబడి చలిగాలులు వీచే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఇటు చెన్నై తీరాన్ని ఆనుకుని కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు సాయంత్రానికి ఇది చెన్నై సమీపంలో తీరం దాటే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని, దీని ప్రభావంతో ఈరోజు రేపు ఇటు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ అల్పపీడనం ఏర్పడి బంగాళాఖాతంలో ఇప్పటికే 10 రోజులు అయిందని, వాతావరణంలో మార్పుల కారణంగానే ఇన్ని రోజులు బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం కొనసాగినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం ఈరోజు సాయంత్రం చెన్నై సమీపంలో తీరం దాటే సమయంలో ఇటు కోస్తా తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశాలున్నాయని, మరో 2 రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. దూసుకొస్తున్న అల్పపీడనం ముప్పు ఈరోజు రేపు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, మదినపల్లి జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు రేపు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన ప్రకాశం, ఒంగోలు, బాపట్ల, చీరాల, పల్నాడు, గుంటూరు, దివిసీమ, మచిలీపట్నం, ఎన్టీఆర్, విజయవాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, కాకినాడ ఈ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ఈరోజు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ఈరోజు అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. రేపటి నుండి ఉత్తరాంధ్ర, మధ్య కోస్తాంధ్ర జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని, ఇటు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో మాత్రం రేపు కూడా వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. అటు రైతులు, ప్రజలు మరో 2 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా రాగల 2 రోజులు ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, మరో 2 రోజుల పాటు ఇటు తెలుగు రాష్ట్రాల రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈరోజు ఈ అల్పపీడనం తీరం దాటే సమయంలో కోస్తా తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో రాత్రిపూట చలి గాలుల తీవ్రత ఈరోజు రేపు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో మాత్రం మరో 2 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్రలోని అన్ని పోర్టులోనూ 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని, ఈరోజు రేపు అటు మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.